తదుపరి మనం అమలాపురం వెళ్దాం. అమలాపురం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలాపురం నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉండేటటువంటి నియోజకవర్గం. సో అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మూడ్ ఆఫ్ ఆంధ్రలో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాపాక వరప్రసాద్ చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూటమి అభ్యర్థిగా గంటి హరీష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాపాక వరప్రసాద్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే. ఆ తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారారు. సో తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈసారి ఆయన ఏకంగా ఎంపీ స్థానాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూటమి అభ్యర్థిగా గంటి హరీష్కి టికెట్ దక్కించుకున్నాడు. సేమ్ యాజ్ యూజువల్గా మిగతా ప్రాంతంలో ఉండేటట్టుగా బేసిక్ రాజకీయం అయితే సేమ్, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అమలాపురంలో రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట ఇవన్నీ కలిపి ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. సో ఈ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకే అమలాపురంలో లోక్సభలో అడ్వాంటేజ్ ఉండేటట్టుగా కనిపిస్తుంది. మరి ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ఒక 2 కీలకమైన నియోజకవర్గాల్ని మనం ఒకసారి చూసినట్లయితే ముందుగా రాజోలుకి వెళ్దాం. సో రాజోలు నియోజకవర్గంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యనారాయణ, మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలు ఉండేవాడు, ఆయన టికెట్ రాదు అనేటటువంటి ఒక ఇండికేషన్ వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అక్కడ నుంచి టికెట్ సంపాదించుకున్నారు. ఆయన సీనియర్ నాయకుడు. ఇక దేవవరప్రసాద్కి జనసేన పార్టీ అక్కడికి టికెట్ కేటాయించింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాజోల్ నుంచే గతంలో జనసేన పార్టీ బోనిగొట్టింది. అయితే ఆ తర్వాత మార్పులు చేర్పుల గురించి మనకు తెలిసిందే. కానీ ఈసారి మొట్టమొదటిగా జనసేన పార్టీ నుంచి ప్రకటించినటువంటి స్థానం కూడా రాజోలు కావడమే విశేషం. అంటే రాజోలు పైన జనసేన పార్టీ చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. గత 4 సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉంది. కార్యకర్తల బలం కూడా జనసేన పార్టీకి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాజోలులో బ్యాటిల్ గ్రౌండ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. కానీ యాజ్ ఆఫ్ టుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ అయితే అక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ రామచంద్రాపురం వెళ్దాం. రామచంద్రాపురం నియోజకవర్గం కూడా రాజకీయాలు చాలా రసవత్రంగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్తో పాటు వ్యాపారపరమైనటువంటి ధోరణి కలిగినటువంటి ప్రజలు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ వర్సెస్ వాసంశెట్టి సుభాష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సూర్యప్రకాష్ పోటీ చేస్తుంటే సుభాష్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలోకి నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ పిల్లి సూర్యప్రకాష్కే కాస్త అడ్వాంటేజ్ ఉండేటట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం ఆయనకి కాస్త కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సంక్షేమ పథకాలు అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత 3 ఏళ్ల నుంచి కూడా నియోజకవర్గంలో ఆ కుటుంబం చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే రామచంద్రాపురంలో యాజ్ ఆఫ్ టుడే మనం కనుక పరిశీలిస్తే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అమలాపురం లోక్సభకు సంబంధించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అమలాపురం లోక్సభలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.